నమస్తే అన్న. ఏం పేరన్నా? వీరేష్. వీరేష్ భాయ్, ఏం చేస్తుంటావు? ఇక్కడ వర్క్ చేస్తుంటాను షాప్ లో. సో ఎక్కడ ఉండేది? ఎక్కడ? మల్కాజ్గిరి యాదవ్ నగర్. మల్కాజ్గిరి యాదవ్ నగర్. ఓకే. అన్న ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? మనం ఉండేసరికి ఒక 8 years అవుతుంది. 8 years నుండి ఉంటున్నారు. సో ఇక్కడ ఓటికి అంతా ఇక్కడ ఈడనే ఉన్నాం మొత్తం. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తాం రాష్ట్రంలో. సో ఏంది ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈసారి? ఏమన్నా మనదైతే కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఓకే. సో ఎందుకే ఏమన్నా ఎట్లా మంచి పనులు చేస్తా ఉన్నారా ఏంది? లేదు, మైనంపల్లి హనుమంత్ అన్న జర మంచి పనులు చేస్తారు. రోడ్డు గల్లీ అభివృద్ధి బాగుంటుంది ఓడిపోయింది కదా మొన్న అన్న. ఓడిపోయింది కదా, ఏమన్నా ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మరి ఇప్పుడు ఈ బీజేపీ ఉంది, టీఆర్ఎస్ కూడా ఉంది కదా ఇంకా. సో వాటి పరిస్థితి ఎట్లుంటుంది? ఏమన్నా అది మనకు తెలియదు. అది ఎవరి పరిస్థితి అలాది, మనం ఏం చెప్పలేము. సో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజాపాలన అనుకుంటా 6 గ్యారెంటీలు పథకాలు ఇచ్చారు కాబట్టి ఏంది అందుతున్నాయి అవి? అవి వస్తుంది అన్న మెల్లమెల్లగా వచ్చేటోళ్ళకి. ఇప్పుడు ఏంది ప్రధానంగా ఈ సన్న బియ్యం అని రేషన్ కార్డ్ అని చెప్పేసి ఇలా పథకాలు అంటున్నారు కదా. మనకైతే సన్న బియ్యం వస్తుంది అన్న, రేషన్ కార్డు వస్తుంది, కరెంట్ ఫ్రీ, కరెంట్వి ఉంది, వాటర్ ఉంది. ఓకే. సో మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ప్రభుత్వం? ఏం మన మామూలుగానే అంతే. ఇప్పుడు మీ మల్కాజ్గిరి ఏరియాలో ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వర్షాలు పడితే కావచ్చు కానీ వాటర్ డ్రైనేజ్ విషయంలో అలాంటిది ఏం లేదన్న, అన్ని బాగానే ఉన్నాయి. సో ఇక్కడ కార్పొరేటర్ ఎవరు ఉండే ఇంతకుముందు? దీనికన్నా ముందు కార్పొరేటర్ శ్రావణ్ అన్న, బీజేపీ అన్న. పని బాగానే ఉండే అన్న, ఇప్పటికి పని పర్వాలేదు, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో మరి రాడా? ఏమన్నా చెప్పలేము, అది మనకు ఐడియా. ఫైట్ ఎట్లుండొచ్చు మరి? ఫైట్ జబర్దస్త్ ఉంటుంది ఈసారి అయితే. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, సో ఆ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? అది ఏమో అన్న, మనకు ఐడియా లేదు, అంతా తెలియదు. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ.